అందరికీ నమస్కారం. మనల్ని నిరంతరం సక్సెస్, పోటీ, గోల్స్ అనే పుస్తకాలతో బాంబార్డ్ చేస్తున్నారు. కానీ జీవితం ఒక రేస్ కాదు. జీవితంలో ఆనందంగా ఉండటానికి గెలుపు ఒక్కటే తప్పనిసరి కాదు, విజయం అంతకంటే కాదు. ఆనందంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు గుర్తింపు కావాలి, కొంతమందికి సంతోషం కావాలి, కొంతమందికి చిన్ననాటు తాను అనుకున్నటువంటి విషయాలలో పరిజ్ఞానం సంపాదించడం కావాలి, కొంతమందికి స్వేచ్ఛ కావాలి, కొంతమందికి ప్రశాంతత కావాలి. ఇలా మనిషికి రకరకాల ఆనందాలు ఉంటాయి. తప్పనిసరిగా పోటీ ఉండాలి అని ఎవరూ చెప్పలేరు. ఒత్తిడి లేకుండా సీతాకోచిలుకలాగా ఎగురుతూ ఆనందంగా ఉండాలని కొందరు అనుకుంటే, పోటీ పడుతూ అన్ని గెలుస్తూ ఇంకా పైకి వెళ్ళాలని కొంతమంది అనుకుంటారు. ఇది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంది. అందరికీ కూడా ఒకే ఫార్ములాని మనం అనువర్తింప చేయలేము. సక్సెస్ అంటే డబ్బు మాత్రమే కాదు, మనిషిగా గౌరవించబడటం కూడా నిజమైనటువంటి ఆనందం. ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు చెప్తాను. వాటిల్లో విజయం లేకపోయినా మానవ విలువలు ఉన్నాయి. ఆ విలువల వల్ల నిజమైనటువంటి ఆనందము, సంతృప్తి వస్తుంది. ఉదాహరణకి అందరూ చదివి ఉంటారు ది ఆల్కెమిస్ట్. ఇది మానవ విలువలను పునాదిగా చేసుకుని నిర్మించబడ్డటువంటి నవల. సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్, విజయమా సంతృప్త. మీ జీవితాన్ని ఏది మిమ్మల్ని ప్రభావితం చేసిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నువ్వు ఎంతో సక్సెస్ఫుల్ అని కాదు, చాలా మంచివాడివి అని ఒకరితో మీ అనుభవాన్ని ఈ వారం పంచుకోండి. అభిప్రాయం తెలియజేయండి. ముఖ్యంగా చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో చాలా కష్టాలని ధైర్యంగా ఎదుర్కొంటారు. సగటు మానవులు, మధ్యతరగతి ప్రజలైతే గనక ఈ విజయం కంటే కూడా ఆప్యాయతలు, ప్రేమలు, అన్యోన్యత, అనురాగం అన్ని కలిసి ఉండాలి. చిన్ని ఆశలు, చిన్న ఆనందాలు ఇవన్నీ కావాలి అని కోరుకుంటారు. తప్పితే డబ్బు కావాలి అనో, పదవి కావాలి అనో అటువంటి వాటి కంటే కూడా ఇటువంటి మానవ సంబంధాలని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇటువంటి మానవ సంబంధాలు ఉండాలని కోరుకునే సందర్భంలో డబ్బు సంపాదనే పరమావధి కాదు, విజయమే అంతిమ లక్ష్యం కాకుండా ఉండే విధంగా పుస్తకాలు ఉండాలి. జీవితంలో సమతుల్యత ఎలా సాధించాలి అనేది రాబోయేటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మనకి చెప్పాలి. పోటీ మాత్రమే కాదు, ప్రశాంతత కూడా మనకి కావాలి. చాలా మంది మనుషులకి కొన్ని వ్యక్తిగతమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించుకునే దిశగా వెళ్తే గనక వాళ్ళు ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు. సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం అనేది తప్పు కాదు. ఆ సాధారణ జీవితంలో గడపటంలోనే నిజమైన ఆనందము, తృప్తి చాలా మందికి ఉంటాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మరింతగా ఉద్దీపన చేసే విధంగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఉండే విధంగా కొత్తగా వచ్చేటువంటి కవులు, రచయితలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఈ దిశగా ఒక మంచి ప్రయత్నం చేయాలని కోరుకోవాలి. ఫెయిల్యూర్ మరియు విజయం, వీటి మధ్య మనం ఎన్ని వివరణలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మధ్య తరగతి ప్రజలకు కావాల్సింది అన్యోన్యతలు, ఆప్యాయతలు, చిన్న సరదాలు, ఆనందాలు మాత్రమే. ఇవన్నిటినీ వదిలేసి విజయం వెంటబడిపోతే గనక నిజమైన సంతోషాలను కోల్పోతాము. జీవితాన్ని ప్రతి ఒక్క పార్శ్వాన్ని కూడా ఆనందంగా గడపడానికే మనం అంకితం కావాలి. 5 పుస్తకాలని మీకు తెలియజేస్తాను. ది లిటిల్ బుక్ ఆఫ్ హ్యూమనిజం, ఇది మానవతావాదం మీద గత 2000 సంవత్సరాలుగా జరిగే జ్ఞానాన్ని మొత్తాన్ని సేకరించి కథల రూపంలో మన ముందు ఉంచేటువంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది. ది హ్యాపీనెస్ ఆఫ్ అడ్వాంటేజ్, దీంట్లో కూడా సాధారణంగా విజయం సాధించిన తరువాత మనకి ఆనందం వస్తుంది, కానీ ఇక్కడ ఆనందం ఉన్న తర్వాతే విజయం వస్తుంది అని ఈ కవి దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, దీంట్లో ప్రస్తుత జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలి, మైండ్ ఫుల్నెస్ ఎలా పెంపొందింపు చేసుకోవాలి, ఆనందంగా ఉండటానికి ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో రచయిత చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ది సెటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్, ఈ పుస్తకంలో కూడా పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు, నిజమైన జీవిత సమస్యలని అంగీకరించడం కూడా ముఖ్యం, దానిలో కూడా ఆనందం ఉందని ఈ పుస్తకం మనకు చెబుతుంది. ది లిటిల్ ప్రిన్స్, ఈ పుస్తకంలో ఒక చిన్న పిల్లవాడి కథలా కనిపించినప్పటికీ కూడా జీవన తాత్వికత మొత్తం కూడా ఈ పుస్తకంలో
చిత్రంలో రంగరించి మానవ విలువలని అద్భుతంగా చిత్రీకరించారు. సంతోషంగా బ్రతకటం అనేది ఒక కళ. పోటీ పడకుండా బ్రతకటం అనేది ఒక చైతన్యం. ఎవరు బలవంతంగా నేర్పలేరు, ఇదే చెయ్యాలి అని ఎవరు చెప్పలేరు. ప్రతి మనిషికి నిర్దేశించినటువంటి ఆనందాల వెంట సంతోషంగా ప్రయాణం చేయటమే నిజమైన విజయం. వాటమిని ఎదుర్కొన్న వ్యక్తులు కూడా ఆనందంగా ఉన్నారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ ఈ సత్యాగ్రహము, అహింస అనేది చేసినప్పుడు చాలా సందర్భంలో వాటమి వచ్చినప్పటికీ కూడా ఆనందం అనే దానికి అది అడ్డుపడలేదు. ఈ భగవద్గీత గాని, ప్రముఖ చరిత్రలు గాని, ముఖ్యులైనటువంటి అన్ని కూడా డబ్బు కోసము, విజయం కోసం వెంపర్లాటం కాదు, ఆనందం కోసం, నిజమైనటువంటి సత్యం కోసం ప్రయాణం చేయటం అనేది కూడా ఒక ఆనందంగా భావించాలి. ఒకప్పుడు మనం ఓడిపోవటం కూడా మన చుట్టుప్రక్కల ఉండేటువంటి మిత్రులకి, అదే విధంగా బంధువులకి నిజమైన ఆనందాన్ని కలిగించేటువంటి వాటములు ఉంటాయి. అవి కూడా మనకు ఆనందం కలిగిస్తుంది. గెలుపు అనేదే ప్రామాణికంగా తీసుకోవద్దు అని, వాటమి వల్ల ఏమీ జరగదు, జీవితం చాలా విలువైనదే చెబుతూ దీని నుంచి అనేక పాఠాలు నేర్చుకుంటూ ప్రతి వ్యక్తి కూడా తన జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ ఆనందంగా సంతృప్తిగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ వీడియోని స్నేహితానికి, మానవ విలువలను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.